హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై పగ తీర్చుకోవాలని ఇండియా ఎంతో కసిగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇటువైపు నుండి యుద్ధం వస్తుందో ఎవరికి తెలియదు. కాకపోతే ఇండియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండియాలో మే 7న మాక్ డ్రిల్ అయితే చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే ఇచ్చింది. ఈ మాక్ డ్రిల్ జరిగే పరిస్థితుల్లోనే మే 7 తెల్లవారుజామున 1 గంటకి పాకిస్తాన్ శిబిరాల మీద మన ఇండియా వాళ్ళు 9 శిబిరాల మీద దాడి అయితే చేశారు. తర్వాత మన వైజాగ్ లో ప్రస్తుతం మాక్ డ్రిల్ అనేది ఎలా చేశారు, ఈ మాక్ డ్రిల్ వల్ల యూజ్ ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు కొన్ని బాంబులు మన దేశం మీద అటాక్ వాళ్ళు కూడా చేయొచ్చు. మేజర్ సిటీ మీద చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు అవేర్నెస్ కోసం చేసిన మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ అండి ఇది. ఈ వీడియోని చూస్తే అసలు మాక్ డ్రిల్ ఎలా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో చూడడం అయితే చాలా ముఖ్యం. ఎందుకంటే పరిస్థితులు అయితే అసలు బాగలేదు, ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ప్రజల కోసం చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ గా. ఈ వీడియోని చూస్తే ఎలా అప్రమత్తం అవ్వాలో తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ చచ్చిపోతారా? सर अक्सर एसडीआरएफ टीम की मानते करें सर वापस साइड కదా प्लीज చెప్పేది
మనకు బిల్డింగ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ చాలా స్టార్టప్ చేస్తుంది. ఇందులో ఎన్టీఆర్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఆ బిల్డింగ్ వచ్చి గ్యాస్ లేకపోతే లేదా మోటింగ్ వస్తే అప్పుడు వారికి ఏ విధంగా అయితే వచ్చినప్పుడు దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి, ప్రజలు ఎలా వాటిని పూర్తిగా తీసుకురావాలి, బయట కట్టాలనే దానికోసం ఇక్కడ డెమోనిస్తారు. అక్కడ ఏ సబ్సిడీ మీద ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డెమోను కలగడం జరుగుతుంది. వారైతే పంచాయతీ లేదా ఆ బిల్డింగ్ ఉన్నటువంటి వాటిని ముందుకు ఎలా ఎక్స్పెక్ట్ చేసి స్టేట్ సైడ్లో ప్రజలకి దర్శించాలనే వారు చూస్తాయి. ఇంకొకటి మనకి స్కూల్ స్కూల్ హౌస్ ఆ స్కూల్ ఆ బిల్డింగ్లో ఓకే వారు అసలు డెమో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వారు కూడా తప్పులు కట్టే దాకుండా లేదా 5 నిమిషాలు దారి చేస్తే అక్కడ ప్రజలు ఏ విధంగా సురక్షితంగా తరలించాము అనే దానికోసం అక్కడ వారు డెమో చేస్తారు. ప్రతి ఉండడం అనేది 3 డెమో జరుగుతుంది. ఒకవైపు డెమో జరుగుతూ ఉంటే ఈ డెమోలు పొంది ఇప్పుడు మనకి రాజకీయ పార్టీకి వారు టీడీ పార్టీ వారు అందరూ కూడా మనకి ఎలాంటి సైన్ వస్తున్నారు. ఆ సైన్ ద్వారా మనకి మన అప్పుడు నోడనాథ్ గారికి వెళ్తారు. ఆయన ఫోన్ చేస్తారు. అయితే ఆయన మనకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినట్టు మనం ఎలా ఇస్తాను ఎలా ఓట్ చేసి ఎక్కడికి వెళ్ళాల్సింది మనం డిమాండ్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఈ 3 డెమోలతో పాటుగా మనం వీధుల్లోకి వెళ్ళి ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి. ఏ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, ఇది మార్పులు జరుగుతుంది, సంఘాలు పర్వతాల కూడా ఆందోళన చెందవచ్చు. మీరు సాయంత్రం 7 గంటల నుంచి 7 కూడా మీ లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి, పెద్ద ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ప్రభుత్వ వారికి సహకరించారు. మేరట గారి విషయంలో ప్రభుత్వ వారికి కండక్టర్ భాగస్వామి అవ్వాలి, కండక్టర్ అవ్వాలి అని మీరు చెప్పాలి. అటువంటి మీరు కూడా పక్కగా దానికి డాక్టర్ గారు మీరు ఏదైనా చెప్పారా చెప్పారా కదా? 3 బిల్డింగ్లు చెక్ చేసుకుంటారు. మీరు వారు మన పోలీస్ సిబ్బంది ఆరు పోలీసు వారు వస్తారు. వారు కూడా వ్యవహార పట్టుకొని వస్తారు. అవన్నీ పట్టుకొని ప్రజలందరూ కూడా దగ్గరలో ఏం చేస్తుంటారు, ఫోటోలు వస్తుంటారు. అప్పుడు కూడా ప్రమాదాలు సంభవించవచ్చు. సో అందుకే దూరంగా పెట్టి అక్కడి నుంచి వాళ్ళ మీద ఓటు పెట్టుకునే విధంగా మనం ఈరోజు ఉద్యోగం చేయాలి. చదువుతుందా? దానికి ఉందా?
ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు చేస్తారు. అలాగే సీనియర్ స్కూల్లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అలాగే కంట్రోల్ స్కూల్ ఉంటాయి, మరి సీనియర్ కంట్రోల్ ఉంటుంది. అలాగే కంట్రాక్ట్ లో ఇండివిజువల్ కంట్రోల్ ఉంటుంది. సో మ్యాథ్ మ్యాథ్ ఉండాలా, రకాల కాంట్రాక్ట్ అనేది ఇండివిజువల్ రెస్పాండ్ అవ్వాలి. బాడీ వాళ్ళకి ఎదురు ఉండాలా, పంచాయత్ వాళ్ళు సార్ ఉండాలి. దీని వల్ల కూడా ఇంటికంటే ప్లాస్టిక్ చేసిన అంతరాలు కలగకూడదు. అందరూ కలెక్టర్ ఏమని విజయవంతంగా చేయాలి. గతంలో గోల్కాల్ సౌత్ చేస్తాం. బీచ్ దిగేస్తే బీచ్ నుంచి రైట్ వచ్చి కదా అందరూ ఉంటానన్నప్పుడు ఒకరు అంటాం యూనిటీ ఇస్తాం. ఇక్కడ ఉన్నాయండి అక్కడ తీసుకొస్తారా ఇక్కడ భారతీయులందరూ కూడా ప్రభుత్వానికి